జ్యోతిష్యం అంటే ఏమిటి, సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటి, ఈ రెండింటికి తేడాలు ఉన్నాయా? ఒక వ్యక్తి జాతకంపై 13 శాస్త్రాలు ప్రభావం చూపుతాయా? న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగ్, హస్త సాముద్రిక, సమస్య ఏదైనా పరిష్కారం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. ఒక వ్యక్తి జాతకాన్ని 13 కోణాల్లో చూసి పరిశోధించి వారి సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగిన ఏకైక జ్యోతిషాలయం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. కేరళ సంఖ్యా జ్యోతిష్యం ప్రతి మంగళవారం ఉదయం 9 గంటలకు మీ ఓం ఛానల్లో. నమస్కారం. ఓం ఛానల్ ప్రేక్షకులకు కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే కేరళ సంఖ్యా జ్యోతిష నిపుణులు, కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే జేకేఆర్ గారు 13 శాస్త్రాల్లో నిపుణులు. న్యూమరాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ, రుద్రాక్షలు, మంత్రశాస్త్రం, వాస్తు, ప్రోనాలజీ, అంతేకాకుండా ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా అలాగే ప్రశ్నాశాస్త్రం ద్వారా భవిష్యత్తును తెలియజేయగలరు. మరి మీరు కూడా జేకేఆర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ పేరులోని అక్షరాలు మార్చుకుని మీరు కూడా విజయాలు సొంతం చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ముందుగా చెప్పండి, మీరు 13 శాస్త్రాల్లో నిపుణులు. పుట్టిన తేదీ లేని వాళ్ళకి కూడా జ్యోతిష్యం చెప్పగల, భవిష్యత్తు తెలియజేయగల నిపుణులు. మరి 2వ తేదీలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో రాణిస్తారు? తప్పకుండా అమ్మా. అంటే ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 13 శాస్త్రాలు జనాలు అందరికీ తెలుసమ్మా. ఎన్నో గత 4 సంవత్సరాల నుంచి మన టీవీ ఛానల్స్లో కనపడుతున్నాను. ఈ 13 శాస్త్రాలు అంటే ఏంటంటేనమ్మా, ప్రతి వ్యక్తి ఒక సమస్య ఒక కోణంలో కాకుండా 13 శాస్త్రాల్లో పరిశోధించేది కేరళ సంఖ్య జ్యోతిషం. ఈ 13 శాస్త్రాల్లో ముఖ్యమైనది న్యూమరాలజీ అయితే దానికి అనుసంధానమైంది నేమాలజీ, అలాగే గ్రాఫాలజీ. సో మీకు అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే ఆస్ట్రాలజీ లింకప్ అమ్మ. దీనికి ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని, నేమాలజీని కూడా కలిపి, సిగ్నేచరాలజీతో కూడా కలిపి చూడటం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క మెయిన్ ప్రాసెస్లో అదొకటి. తర్వాత అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాకు, అసలు జాతకం ఇంకా లేదా అనుకునే వాళ్ళకి పుట్టుమచ్చల శాస్త్రం, వారి ఒంటిపైన ఎలాంటి పుట్టుమచ్చలు ఉన్నాయి ఆ పుట్టుమచ్చల నుంచి గ్రహాలను తీయటం. తర్వాత మీకు ఈ పుట్టుమచ్చల శాస్త్రంతో పాటుగా ప్రశ్నాశాస్త్రం, అలాగే వీళ్ళకి ప్రత్యేకించి ఇంకా అవి కూడా లేవు, కొంతమందికి పుట్టుమచ్చలు లేని వారు కూడా ఉంటారమ్మా, ప్రశ్నాశాస్త్రం ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఫేస్ రీడింగ్, హస్త సాముద్రిక. సో ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే జాతకం మనకు వస్తుందో, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఇంచుమించుగా 70 నుంచి 85 or 95 వరకు రీచ్ అవ్వడానికి అన్ని శాస్త్రాలు ఉపయోగపడతాయి. ఈ అన్నిటికీ రెమెడీ ఎలా ఉంటుంది అని అంటే మంత్రశాస్త్రం, కేరళ యొక్క మంత్రశాస్త్రం ప్రకారం వీళ్ళకి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. న్యూమరాలజీలో పేరు ఇది అందరికీ తెలిసిందే. అయితే టోటల్గా సమస్య ఏదైనా పరిష్కారం ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉంది అని చెప్పడానికి మచ్చుకు ఉదాహరణలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అది యూట్యూబ్లో జేకేఆర్ న్యూమరాలజీ అని చెప్పి ఒక్కసారి లాగిన్ అయితే నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ చూడవచ్చు. అలాగే మా కేరళ సంఖ్య జ్యోతిషంలో కొన్ని పూజలు కూడా చేస్తుంటామా. అంటే సంవత్సరానికి ఒకటి, అంటే భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి పూజ, అలాగే మళ్ళీ మే నెలలో మీకు అక్షయ తృతీయ రోజున దక్షిణారత శంకు పూజ. సంవత్సరంలో ఈ 2 పూజలు మా సంస్థ ద్వారా జరుగుతూ ఉన్నాయి, ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఎందుకని మానవ వాళ్ళకి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ కావాలి, అలాగే వివాహాలు కాని వాళ్ళకి కానీ, ఏ పని పట్టుకున్న ఆటంకాలు కలుగుతున్న వారికి కానీ అనంత పద్మనాభ స్వామి పూజ. ఇంకా అనంత పద్మనాభ స్వామి పూజ 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసేలాగా వారి జీవితంలో అన్ని అద్భుతాలే. అందువల్ల ఈ సంస్థ ఈ చేసే ఒక ప్రక్రియలో పూజలు కానీ, అలాగే మేము ఇచ్చే దక్షిణార్థ శంఖములు కానీ, యంత్రములు కానీ 100% వారిపైన ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ఇప్పుడు 2వ నెంబర్ గురించి మనం తెలుసుకుందాం. సహజంగా 2వ నెంబర్ అనగానే 2, 11, 20, 29 ఈ డేటుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 2వ నెంబర్ జాతకులు. అయితే ఈ 2వ నెంబర్లో పుట్టిన వారు మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతారు, అలాగే కోపం వస్తుంది కానీ మరి వెంటనే తగ్గిపోతుంది, మైండ్ ఎప్పుడు నిలకడగా ఉండదు, ప్రజెంట్లో ఉండరు వాళ్ళు, బాడీ మాత్రమే ప్రజెంట్ ఉంటుంది, మనసు ఎప్పుడు ఆబ్సెంట్లో ఉంటుంది. దానికి కారణం 2 అనగానే న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే చంద్రుడు అని అర్థము. చంద్రుడు
దేవుడు మనసు కారకుడు కాబట్టి ఈ 2వ నెంబర్లో పుట్టిన వారికి మనసు చంచలత్వం కలిగి ఉంటుంది. ఇటువంటి వారు ఎక్కువగా జాబ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, కానీ బిజినెస్ చేయాలని ఎక్కువగా కోరిక ఉంటుంది. ఈ 2వ నెంబర్లో పుట్టిన వారికి ఛాతీ భాగమందు కానీ కాళ్ళ భాగమందు కానీ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఈ 2వ నెంబర్లో ముఖ్యంగా చెప్పాలనుకుంటే చాలామంది ప్రముఖులు ఉన్నారు. అక్టోబర్ 2 మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టారు. అలాగే సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టారు. అందరికీ తెలుసు ఆయన ఎంత మహానటుడు అనేది. అలాగే మీకు ఫిబ్రవరి 20 రామకృష్ణ పరమహంస, అలాగే జూలై 20 అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే తండ్రి గారు వచ్చేసరికి సెప్టెంబర్ 20 అయితే జూలై 20లో అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టారు. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ 2వ తారీఖున పుట్టిన ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అంటే 2వ తారీఖు పుట్టిన వారు అందరూ కూడా నేను చెప్పిన విధంగా న్యూమరాలజీ ప్రకారం మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, అంటే ప్రతి మనిషికి 4 గ్రహాలు ఉంటాయి. ఈ 4 గ్రహాలని కమెంట్ చేయగలిగిన పేరు గనక మీకు ఉన్నట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా లేదు రామకృష్ణ పరమహంస, అంటే మీరు ఏదైతే ఎన్నుకుంటున్నారో ఆ రంగంలో నిష్ణాతులుగా అంటే ఒక లెజెండ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 2వ నెంబర్ పుట్టిన వారికి వారి మీద వారికి కాన్ఫిడెంట్ తక్కువ ఉంటుంది. పొద్దున్నే చేసేద్దాం అనుకుంటారు, సాయంత్రానికి నా వల్ల కాదు అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం ఈ 2వ నెంబర్ వారికి ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చినట్టుగా ఈ పేరు పెట్టుకుని, అలాగే వీళ్ళకి లక్కీ కలర్స్ ఎక్కువగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే సోమవారం, ఆదివారం బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి గొంతు, శ్వాసకోశ వ్యాధులు, అలాగే ఎలర్జీ ఇలాంటి తరచూ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 2వ నెంబర్ పుట్టిన వారు ఈశ్వర ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. చంద్రుడు ఈశ్వరుడికి అలంకారప్రాయుడు అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. 11 కొబ్బరికాయలు నెలకొక సోమవారం, అంటే మాస శివరాత్రి నాడు కానీ సోమవారం నాడు కానీ నెలకొకసారి 11 పచ్చి కొబ్బరి బండాలు ఆయనకి నివేదన ఇవ్వండి. డెఫినెట్గా వీరి జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మంచి జీవితాన్ని, అలాగే వీరు అనుకున్న ఒక గోల్ అంటే ఏదైనా కావచ్చు వారి వారి రంగాల్లో వారు నిష్ణాతులుగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. పేదవారికి సోమవారం రోజున 5కి అన్నదానం చేయండి, మంచి రిజల్ట్ పొందుతారు. గాడ్ బ్లెస్ యు. గురువుగారు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురువుగారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు శివ అండి. శివగారు మీ పూర్తి పేరు చెప్తారా? శివకుమార్, విన్నకొండ శివకుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? శివకుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 15/12/77. 15/12/77. అవును మేడం. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. నెల్లూరు. ఏం చేస్తూ ఉంటారండి? చిన్న ఫాస్ట్ ఫుడ్ మేడం, చిన్న హోటల్ వ్యాపారం చిన్నది. శివకుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. శివకుమార్ గారు, అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శివ అని పిలుస్తారు సార్. ఏమంటారు అండి? శివ శివ అని పిలుస్తారు. ఓకే అండి. ఓకే, శివ అంటే 11వ నెంబరు. మీ ఇంటి పేరు ఒక్కసారి చెప్పండి. వి అండి. అవును సార్. ఓకే సార్, ఈ రోజు నుంచి మీరు శివ కన్నా విఎస్ అని పిలిపించండి. ఇంటి పేరులో వి, అలాగే శివాలో ఎస్. విఎస్ అంటే 9 అనే నెంబర్ వస్తుంది. మీకు 100కి 100% 9వ నెంబర్ బాగా లక్కీ నెంబర్. 66 మహా అద్భుతమైన నెంబర్లో పుట్టారు. కాకపోతే మీకు భక్తి పారవస్యం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆచరించలేరు. పరిస్థితులు అందరికీ ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ మీకు మీరు ప్రజెంట్ చేసుకునే స్థితిలో మీరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మీ జాతకం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మహా అద్భుతమైంది. నేను చాలాసార్లు చెప్తాను, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టడానికి పనిచేసిన ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ వానర్ అయిన సందర్భాలు కూడా చాలా చూశాను నేను. కాబట్టి ఒక చిన్న మీరు ఒక ఏదో హోటల్ అన్నారు, హోటల్ నుంచి పెద్ద 5 స్టార్ హోటల్ అవటానికి కూడా మీ జాతకం బాగా కనపడుతుంది. కుదిరి అవకాశం ఉంటే కనుక ఒక్కసారి పర్సనల్గా ప్రయత్నం చేయండి. అవకాశం లేకపోతే నేను ఇచ్చే రెమెడీ మీరు చేసుకోండి. విఎస్ అని చెప్పి ఈరోజు నుంచి కాల్ చేయించుకోండి. మీరు టోటల్ పేరుని ఎక్కడ రాసినా ఇనిషియల్ కూడా విఎస్ఏ, టోటల్ పేరు కూడా విఎస్ఏ. మీ హోటల్ పైన ప్రొపరేటర్ విఎస్ అని చెప్పి నేమ్ ప్లేట్ పెట్టించండి. విఎస్ కాల్ చేయించండి. లక్కీ నెంబర్ 9, అన్లక్కీ నెంబర్ 2 or 3 అని చెప్పాలి. లక్కీ కలర్స్ ఆర్ ఎల్లో కలర్ ఆర్ పింక్ కలర్ చెప్పుకోవచ్చు. మీకు ముఖ్యంగా ఎలర్జీ, అలాగే పొట్టభాగం మందు కానీ చేతుల మీద కానీ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఎక్కువ అనారోగ్య సమస్యలు, జల సంబంధమైన వ్యాధులు తరచూ వస్తూ ఉంటాయి. బీ కేర్ఫుల్. విఎస్ గారు, ఈ రోజు నుంచి విఎస్ అని చేయండి. డెఫినెట్గా మీ జీవితంలో మంచి రిజల్ట్ సాధిస్తారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురువు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా వారి గురించి కనుక్కోవాలండి. మీ వారి పేరు చెప్తారా? కె లక్ష్మీనారాయణ అండి.
లక్ష్మీనారాయణ. ఉమ్, ఇనిషియల్ చెప్తారా అండి? 22/10 22/10 1980 కె లక్ష్మీనారాయణ. 1982 సాయంత్రం 4:30 అండి. ఎక్కడ పుట్టారు? కర్నూలు అండి. కర్నూలు. కె లక్ష్మీనారాయణ. కే లక్ష్మీనారాయణ గారు. KL నారాయణ అని పిలుస్తారండి. గురువు గారితో KL మాట్లాడారు. నారాయణ అంటే అమ్మ సమస్య చెప్పండి. అదే అండి, అన్నిట్లో డల్ గా ఉంటాడు. ఆఫీస్ లోకి అంతా అంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉపయోగం ఉందా లేదా, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా అమ్మా చెప్తాను రా. ఎనివే గవర్నమెంట్ జాబ్ 100% యోగ్యత ఉందమ్మా. రైట్, ఈయనకి కేఎల్ నారాయణ అని పిలిస్తే అంత బాగాలేదమ్మా. కేఎల్ నారాయణ కన్నా కూడా ఇన్ని నారాయణలో శ్రీనారాయణ అని కానీ పిలిచినా, శ్రీమన్నారాయణ అని పిలిచినా కూడా చాలా బాగుంది. ఎందుకనంటే శ్రీనారాయణ SRI అని పెట్టి యాడ్ చేసుకుని శ్రీనారాయణ లేదు శ్రీమన్నారాయణ, మీ అవకాశం వీళ్ళని బట్టి ఈరోజు కేఎల్ నారాయణ అనేది వద్దమ్మా. శ్రీమన్నారాయణ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 41, ఆఫ్టర్ డిన్నర్ 41, ఉదయం 41 సార్లు, సాయంత్రం 41 సార్లు కే యాడ్ చేసుకోండి. కే శ్రీమన్నారాయణ అని చెప్పి రాసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఈయనకి గవర్నమెంట్ జాబ్ యోగ్యత 100% ఉందమ్మా. దానికి ఏం చేయాలో చెప్తాను. 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్, ఒక రుద్రాక్ష పెండెంట్ ఒకటి ధారణ చేయండి. అలాగే ఈయనకి బాగా కలిసి వచ్చే నెంబర్ 5వ నెంబరు, అన్లక్కీ నెంబర్ 8వ నెంబర్గా చెప్పుకోవచ్చు. 8, 17, 26 ఆ డేట్లో ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది. 5, 14, 23 డేట్లు బాగా కలిసి వస్తాయి. తూర్పు పడమర దిక్కులు చాలా బాగుంటాయి. నేను ఒక మంత్రం చెప్తానమ్మా, మంత్రం ప్రతినిత్యం చేయండి. డెఫినెట్గా మీకు ఉద్యోగం, బాబుకి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల గురించి రావాలంటే ఏం చేయాలో కూడా ఆశాంతం చూస్తూ ఉండండి. దాని దగ్గర రెమెడీ కూడా ఇవాళ ఇవ్వబోతున్నాం. అలాగే ఈ బాబుకు ప్రత్యేకంగా ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 41 సార్లు చేయండి. శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 లేక 41 ప్రదక్షిణలు చేయండి. మంచి రిజల్ట్ పొందుతారు. 41 రోజుల్లో ఈ బాబుకి అన్ని సానుకూల ఫలితాలు వస్తాయి. గాడ్ బ్లెస్ యు అమ్మా. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంతోష్ వినయ్ అండి. సంతోష్ వినయ్. అవునండి. ఇనిషియల్ చెప్తారా? ఇనిషియల్ కే అండి. కే సంతోష్ వినయ్. అవును, కే సంతోష్ వినయ్ కుమార్ అండి. ఫుల్ నేమ్ వినయ్ కుమార్. కే సంతోష్ వినయ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 5/9/1988 అండి. 5/9/1988. అవునండి. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య చెప్పండి వినయ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. బిజినెస్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు న్యూమరాలజీ కోసం తెలుసుకోవాలని ఉంది. ఓకే అండి. యాక్చువల్గా సంతోష్ అనే పేరులో అంత కరెక్ట్ కాదండి. వినయ్ అనే పేరు మీకు చెప్పండి. అందరూ నన్ను వినయ్ అనే పిలుస్తారు సార్. ఓకే, వినయ్ స్పెల్లింగ్ ఎవరు రాస్తారు చెప్పండి ఒకసారి మీరు. VINAY అని రాస్తాను సార్. రైట్, వెరీ గుడ్, బాగుంది. రైట్ అండి. వినయ్ అని KS వినయ్. ఈ రోజు నుంచి KS వినయ్గా మీరు చేయించుకోండి. డెఫినెట్గా 19 అనే నెంబర్ ఉంటుందండి. 19 సార్లు ఉదయం, 19 సార్లు సాయంత్రం, ఇలా ఒక 10 కోర్సులు చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. మీకు బిజినెస్ బాగానే రాణిస్తారు. ఎనీవే మీరు మాత్రం 5/9/1988 అన్నారు. బర్త్ నెంబర్ 5 ఆర్ డెస్టినీ నెంబర్ 4. ఎప్పుడైతే ఈ 4 అంటే రాహు బుధుడితో కలిసి ఉండడం చేత వ్యాపార రంగంలో ఇప్పుడు వరకు పెద్దగా లేదు. ఇక నుంచి రాబో కాలం బాగుంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మీకు మెడ భాగం మందు కానీ కాళ్ళ భాగం మందు కానీ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఎక్కువగా మీకు గ్యాస్ ట్రబుల్ అనే ఒక డిసీజ్ రానున్న కాలంలో ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. బిజినెస్ బాగా డెవలప్ అవడానికి ప్రతినిత్యం మీరు చేయవలసిన ఒక మంత్రాన్ని ఇప్పుడు తెలియచేస్తాను. మీరు పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి. ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ మాం రక్ష సర్వదుష్టభ్యం ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము మీరు ఒక 54 సార్లు కానీ 21 సార్లు కానీ చేసి బయటకు వెళ్ళండి. ఎటువంటి దుష్టగ్రహాలు బిజినెస్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా కూడా మీరు అన్నింట విజయం సాధించడానికి ఈ మంత్రం మీకు బాగా దోహదపడుతుంది. వినాయకుడి గుడికి వెళ్ళి 7 గుంజలు తీయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ పొందుతారు. గాడ్ బ్లెస్ యూ వినయ్ గారు. రైట్ గురువు గారు, మీ దగ్గర చాలా మంది వచ్చారు, మీరు చాలా మందికి నేమ్ కరెక్షన్ చేశారు. సో అవన్నీ ఒక ఏవి రూపంలో చూద్దాం. తప్పకుండా. JKR దగ్గరికి వచ్చి నేమ్ కరెక్షన్ చేయించుకుని సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీని ఒక ఏవి రూపంలో చూద్దాం. దగ్గరికి మా ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తారు ఆయన అని చెప్పి అది తెలుసుకుని మేము ఆయన దగ్గరికి వచ్చాము. వచ్చినాక
ఆయన మా వారి పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినాక చాలా బాగుంది. ఆయన 41 రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించింది. మేము చాలా అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చే ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత ఆ లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు. అవి పూజ చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. మా ఫ్యామిలీ చాలా బాగుంది. శేష్ కుమార్ అనే ఏమిట వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నా దగ్గర రావటం జరిగింది. వారు మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఆ వ్యాపారం వాళ్ళ జాతకానికి సరిగా లేదు. అందువల్ల మీరు లారీ వ్యాపారం వద్దు, మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోండి, లేదన్నా ఎక్కడన్నా పనిచేసినట్లయితే కనుక మీకు బాగుంటుందని చెప్పి వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది. మార్చి ఇన్ని కోర్సులు రాయమంటం కూడా జరిగింది. రాసిన తర్వాత ఇక్కడికి యంత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ యంత్రాలు పెట్టి పూజ ఇన్ని నాళ్ళు చేయాలి అని చెప్పి నా చేసే లోపుగానే వారి జీవితంలో వాళ్ళ పేర్లు ఇన్ని కోర్సులు అయ్యే లోపుగానే వారి జీవితంలో విజయాలు సాధించామని వారే చెప్పారు. కాబట్టి ఇలా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నట్లయితే కనుక ఇలా వచ్చినట్లయితే మీ జీవితంలో కూడా మీరు విజయాలు సాధించవచ్చునని ఇంకా వేరేగా నేను చెప్పక్కర్లేదు. ఈ కేరళ న్యూమరాలజీని ఉపయోగిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదండి ఏవి. అలాగే జేకేఆర్ దగ్గర కొన్ని ప్యాక్స్ దొరుకుతున్నాయి, యంత్రాల ప్యాక్స్. అవి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కోసం కుబేర యంత్రం, అలాగే నరదృష్టి తొలగిపోవడానికి నరఘోష యంత్రం, ఉద్యోగం, విద్య, సర్వకార్య సిద్ధికి సుదర్శన యంత్రం, అలాగే వాస్తు లోపాలు తొలగిపోవడానికి మత్స్య యంత్రం, వివాహం కొరకు భార్యాభర్తలతో సంబంధం సరిగ్గా ఉండడానికి, ఉద్యోగం, వీటన్నిటికీ ఆకర్షణ యంత్రం లభిస్తున్నాయి. మరి ఇవన్నీ ఒక ప్యాక్ రూపంలో లభిస్తున్నాయి. మీరు కూడా ఈ ప్యాక్ని తీసుకోవాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు ప్రవీణ్ రాజ్ అండి. నేను మా తమ్ముడు గురించి తెలుసుకోవాలండి. మీ తమ్ముడు పేరు చెప్తారా? తమ్ముడు పేరు జీ పవన్ అండి. జీ పవన్ స్వామి. జీ పవన్ PAVAN. జీ పవన్. జీ ఫర్ గోవా. జీ పవన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 30, 1979 మేడం. 30th November 1979. 30 తారీఖు నవంబరు 1979. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే వ్యాపారం పెట్టినా కానీ లేకపోతే ఎక్కడైనా జాబ్ లో ఉన్నా కానీ స్టెబిలిటీ లేకుండా ఉంటుంది మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. ఓకే. పవన్ గారు 21వ నెంబర్లో పేరుందండి. అలాగే 30వ తారీఖు 11, 1979లో పుట్టినట్టుగా చెప్పారు. అయితే ఈ జాతకాన్ని చూస్తే బర్త్ నెంబర్ 3 ఆ డెస్టినీ నెంబర్ 4 ముందు స్టెబిలిటీ లేకపోవడానికి గల కారణం ఈయనకి 3వ నెంబరు 4వ నెంబర్ రాహుతో గురుడు కలిసి ఉండటం చేత దానికి తగ్గట్టుగా పేరు పవన్ ఈజ్ వెరీ గుడ్. కానీ టోటల్గా 24 అనే నెంబర్లో ఉందండి. 24వ నెంబర్లో పేరు ఉంది. 2 + 4 = 6 అంటే శుక్రుడు. దేవతలకు గురువు ఈయనగా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అయితే రాక్షసులకు గురువు టోటల్ పేరులో ఉంది. దీని మూలంగా స్టెబిలిటీ ఉండదు. అది స్టెబిలిటీ రావాలి అనుకున్నట్లయితే మీరేం చేయాలి అని అంటే టోటల్గా జై పవన్, JAY, జీ కామనే ఇనిషియల్, JAY జై, పవన్ కామన్గా PAVAN పవన్, కాలింగ్ నేమ్ పవన్. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మీరు ఉదయము సాయంత్రము కూడా 27 సార్లు ఉదయము, 27 సార్లు సాయంత్రము, ఉదయం 27, సాయంత్రం 27, అలా 27 రోజులు, ఇలా 5 కోర్సులు చేయమని చెప్పండి పవన్ గారిని. మంచి రిజల్ట్ వస్తుంది. ఈయన లక్కీ నెంబర్ 9వ నెంబరు, 5వ నెంబరు, అన్లక్కీ నెంబర్ 6వ నెంబరు, 7వ నెంబర్గా చెప్పాలి. ఈయన లక్కీ కలర్ ఎల్లో కలర్, పింక్ ఆర్ వైట్. ఈయన లక్కీ దిక్కు ఉత్తరం దిక్కు లేక పడమర దిక్కు చాలా బాగుంటుంది. అయితే ఈయన మాత్రం ఒక గణేష్ ముఖి రుద్రాక్ష ఓపిక ఉంటే ధరించినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. కెంపు అనే రత్నము మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండేది ఉంగరమేలి, కుడి చేతి ఉంగరమేలికి ధరించండి. డెఫినెట్గా ఈయన జాతక పరంగా, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటే ఇది చేసుకున్నట్లయితే, ఈ పేరు రాసినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఒక మంత్రం కూడా చెప్తాను, ఆ మంత్రం చేయమనండి. వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపద, సమృద్ధి